Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. డిఎంకే చీఫ్ స్టాలిన్ కు మోదీ అమిత్ షా గాలం వేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలోకి డిఎంకేను తీసుకొచ్చేందుకు ఈ నేపథ్యంలో వేగంగా పావులు కదుపుతున్నారు ఇద్దరు. రంగంలోకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. స్టాలిన్తో చర్చించేందుకు అమిత్ షా వీరిద్దరిని రంగంలోకి దింపినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే ఇండియా కూటమిలో నుంచి డిఎంకే కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో బయటకు వచ్చింది. వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ప్రవేశపెట్టేటువంటి దిశగా ఎన్డీఏ ప్లాన్ చేస్తోంది. ఈ బిల్లుల ఆమోదంలో కీలకంగా మారనుంది డిఎంకే. అయితే బిల్లుల ఆమోదానికి 2/3 వంతు మెజారిటీ అయితే అవసరం కానుంది. ప్రస్తుతం 298 మంది ఎంపీల బలంతో ఎన్డీఏ కూటమి అయితే ఉంది. మెజారిటీ కోసం ప్రాంతీయ పార్టీల మద్దతుపై కేంద్రం ఫోకస్ పెట్టింది. అందుకే డిఎంకేని ఎన్డీఏలోకి తీసుకువచ్చేటువంటి మాస్టర్ ప్లాన్ వేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఈ బాధ్యత అప్పగించింది. కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తితో ఉన్నటువంటి స్టాలిన్ న్యూట్రల్గా ఉంటారా, లేకపోతే ఎన్డీఏ పార్టీ వైపు డిఎంకే మొగ్గు చూపుతుందా అనేది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తోంది. వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేటువంటి ఆ 2 బిల్లుల విషయంలో ప్రాంతీయ పార్టీల మద్దతు అనేకన్నా ఇతర పార్టీ మెజారిటీ ఎంపీల మద్దతు కోసం ట్రై చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకుండా అసంతృప్తితో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల వైపు కూడా డిఎంకే లాంటి ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. టీఎంసీ 22, శివసేన 6 మద్దతుపై ఎన్డీఏ ఆశలైతే పెట్టుకుంది. బిల్లుల పాస్కు డిఎంకే సపోర్ట్ అయితే కీలకంగా మారినటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే ఉంది. 22 మంది ఎంపీలు డిఎంకేకి అయితే ఉన్నారు. అయితే 22 మంది ఎంపీలు ఉన్నటువంటి డిఎంకేను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో ఎన్డీఏ ఒక భారీ మాస్టర్ ప్లాన్తో దిగబోతోంది. స్టాలిన్తో చర్చల బాధ్యత చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి అప్పగించారని కూడా రాజకీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేటువంటి నానుడి ఎలాగో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీపై కోపం అనుకోవాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని విభేదించినటువంటి పార్టీగా డిఎంకే పార్టీ ఉంది. ఇదే శత్రువుకి శత్రువు, మిత్రుడు అనేటువంటి కోణంలో భారతీయ జనతా పార్టీ వేసినటువంటి మాస్టర్ ప్లాన్లో భాగంగా డిఎంకే పార్టీ తోటి చర్చలు జరిపి ఏ విధంగానైనా సరే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లుల్లో డిఎంకే మద్దతు తీసుకోవాలి. 22 మంది ఎంపీలు అంటే అది మామూలు విషయం కాదు. ఒక భారీ మద్దతు కింద భారతీయ జనతా పార్టీ అయితే చూస్తోంది. అలాగే భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖకి సంబంధించి కూడా కొంతమంది నేతలు సానుకూలంగా స్టాలిన్తో చర్చించేందుకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. స్టాలిన్ అపాయింట్మెంట్ తీసుకున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో సమాచారం. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెళ్ళి స్టాలిన్తో కలుస్తారా? గతంలో పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సనాతన ధర్మానికి సంబంధించి డిఎంకేకి అలాగే పవన్ కళ్యాణ్ మధ్య కొన్ని చర్చోపచర్చలు కూడా నడిచాయి. దీనికి సంబంధించి అది డిఎంకే కార్యకర్తల ఆగ్రహానికి కూడా కారణమైంది. కానీ వాటన్నింటినీ తీసి పక్కన పెట్టి ప్రస్తుతం రాజకీయ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పావులు కదపండి. చంద్రబాబు ట్రబుల్ షూటర్గా ఉంటారు. ఈ నేపథ్యంలో డిఎంకే అధినేత స్టాలిన్తో మాట్లాడి ఎలాగైనా సరే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేటువంటి మేజర్గా ఆ 2 బిల్లులకు సంబంధించి మద్దతు కూడగట్టేటువంటి పనిలో మరి స్టాలిన్ తాను అనుకున్నటువంటి మాట మీదే ఉంటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ఎన్డీఏకు మద్దతు ఇస్తారా, లేదు ఈ బిల్లుల విషయంలో న్యూట్రల్గా ఉంటారా? ఎస్, ఈ బిల్లుల విషయంలో మేము మద్దతు ఇస్తాం, కానీ మీ కూటమిలో మేము చేరము, మీ వైపు మేము రాము అనేటువంటి ఈ భావనలో ఉంటారా అనేది కూడా ప్రధానంగా చర్చనీయాంశమైంది. తమిళనాట ఇప్పుడు డిఎంకే పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం మీదే భవిష్యత్తు రాజకీయాలు తమిళనాడులో ఏ విధంగా ఉండబోతున్నాయని ఒక అంచనాకైతే వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఒకంత స్టాలిన్తో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ దానికన్నా వేగంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. కూటమిలో భాగంగా ఉన్నటువంటి ఇరువురు నేతలు, జనసేన, టీడీపీ అధినేతలు ఇద్దరూ కలిసి డిఎంకే అధినేత స్టాలిన్తో మాట్లాడి ఎలాగైనా ఈ బిల్లులకి మద్దతు ఇచ్చే విధంగా ఒప్పించేటువంటి పనిలో బిజీగా ఉన్నారని అయితే రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.